Please stand for the Vande Mataram. Start. Vande Mataram, Vande Mataram, Sujalam Sufalam, Malayaj Sitaram, Sasya Syamalam Mataram, Vande Mataram, Subrajosna Pulakitayamini, Pullakusumita Drumadala Shobhini, Suhasini Sumadura Bhashini, Sugadam Varadam Mataram, Vande Mataram, Vande Mataram. Thank you. గౌరవ పార్లమెంట్ సభ్యులకి నమస్కారం. పార్లమెంట్ సమావేశాలను ప్రారంభిద్దాం. నేటి ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సేఫ్టీ, ప్రొటెక్షన్, ఎడ్యుకేషన్, వాష్ అండ్ హెల్త్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంపవర్మెంట్ అంశాల మీద ప్రశ్నలు అడగడం జరుగుతుంది. సంబంధిత మంత్రులు సమాధానం ఇవ్వవలెను. I request every honorable member to maintain discipline and dignity during the proceedings. Healthy debate is the strength of democracy, but disorder only delays solution for the people. ప్రశ్నలు అడగడం ప్రారంభిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. గౌరవనీయులైన అధ్యక్ష, పాఠశాలలు మరియు కళాశాలలో బాలిక భద్రత, బాలిక రక్షణ కోసం ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందో మాకు సభ ద్వారా వివరించాలి. సైలెన్స్. హోమ్ మినిస్టర్ గారు సభ్యులు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మా సమాధానం తెలియజేస్తున్నాం అధ్యక్ష. ప్రతి విద్యా సంవత్సరంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాము. భద్రతా సిబ్బందిని నియమించాము. బాలికల స్వీయ రక్షణ శిక్షణ ఇస్తున్నాము. ఫిర్యాదు వ్యవస్థ గొప్పగా ఉంచుతున్నాము. సురక్షిత రవాణా సదుపాయం కల్పించాము. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకున్నాము. బాలికల భద్రత మరియు రక్షణ జాతీయ ప్రాధాన్యతగా అంశంగా తీసుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 2. గౌరవ స్పీకర్ గారు, పోక్సో చట్టం బాలికల రక్షణలో ఎంత ప్రభావం పొందిందో, దాని ద్వారా ఎంతమంది బాలికలు ప్రభావం గౌరవ స్పీకర్ గారు, పోక్సో చట్టం బాలికల రక్షణలో ఎంత ప్రభావం పొందిందో, దాని ద్వారా ఎంతమంది బాలికలు ప్రయోజనం పొందారో వివరించగలరు. హోమ్ మినిస్టర్ గారు స్పందించండి. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మా సమాధానం తెలియజేస్తున్నాం అధ్యక్ష. పిల్లల గోప్యతను కాపాడుతున్నాం. ప్రత్యేక కోర్టుల ద్వారా వేగంగా విచారణ జరుపుతున్నాం. పాఠశాలలో పోక్సో చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బాలికలు భయపడకుండా ఫిర్యాదు చేసే విధంగా ధైర్యాన్ని ఇస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తల్లిదండ్రులకు చట్టం గురించి తెలియజేస్తున్నాం. పోక్సో చట్టం ద్వారా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అమలు చేసే విధంగా బాలికలకు సత్వర న్యాయం జరిగేలా చూస్తున్నాం. మరి ఇన్ని మంచి పథకాలు పెట్టి అమలు చేస్తున్న ఈ ప్రతిపక్షం వారికి కనబడట్లేదా అధ్యక్ష? నిందలు వేయడమే పని వీరికి.
Question number 3. అధ్యక్ష, సమాజంలో డ్రగ్స్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. దానివల్ల బాలికల భద్రతకు ముప్పు ఏర్పడుతుంది. మరి బాలికల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో ఈ సభలో మాకు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నారు. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మా సమాధానం తెలియజేస్తున్నాము అధ్యక్ష. డ్రగ్స్ యువతను తప్పేదోవ పట్టిస్తున్నాయి కాబట్టి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం యాంటీ న్యూరోటిక్ బ్యూరో ద్వారా డ్రగ్స్ పై ప్రత్యేక చర్యలు అందజేస్తున్నాము. పాఠశాలల్లో, కళాశాలల్లో డ్రగ్స్ అవగాహన కళాశాలల్లో నిర్వహిస్తున్నాము. షీ టీమ్స్, పోలీస్ విభాగాలు యువతల్లో అవగాహన పెంచుతున్నాము. సరిహద్దులు మరియు రవాణా మార్గాల్లో తనిఖీ అవగాహన పెంచుతున్నాము అధ్యక్ష. Question number 4. గౌరవ స్పీకర్ గారు, యువతీ యువకులలో మొబైల్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో మాకు ఈ సభ ద్వారా తెలియజేయగలరు. IT and Telecom Minister గారు రెస్పాండ్ అవ్వండి. గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అధ్యక్ష. మా ప్రభుత్వం స్కూల్స్ మరియు కాలేజెస్లో డిజిటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేపడుతున్నాం. మొబైల్ ఫోన్ వినియోగం మరియు బాధ్యతయుత వినియోగంపై విద్యార్థులకు శిక్షణ ఇప్పిస్తున్నాము. విద్యార్థులకు క్రీడలు, కళలు మరియు సృజనాత్మక కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తుంది. పాఠశాలలో, కళాశాలలో మొబైల్ వినియోగంపై గైడ్లైన్స్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తున్నాము. డిజిటల్ డిటాక్స్ మరియు ఆరోగ్యకరమైన జీవన శైలిపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అధ్యక్ష, ఇటీవల కాలంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు? వాళ్ళ ఉద్యోగాలు పోతాయన్న భయమా? Women and Children Welfare Ministry వారు రెస్పాండ్ అవ్వండి. బాల్య వివాహాల చట్టంపై ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాము. మా ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని కూడా ఏర్పాటు చేసింది. భూమిక హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు ఫిర్యాదు చేయవచ్చు. మా ప్రభుత్వం చైల్డ్ మ్యారేజ్ పూర్తిగా నివారించడం కోసం 14 నుండి 18 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలికలకు స్నేహ సంఘాల ద్వారా ఏర్పాటు చేసి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. Question number 6 అడగండి. అధ్యక్ష, ప్రభుత్వం బాలిక విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ 10వ తరగతి తర్వాత నుంచి వెళ్ళి బాలికలు ఇంటర్మీడియట్ మరియు ఇతర కోర్సులకు వెళ్ళవలసిన రియంబర్స్మెంట్ ఆపేస్తున్నారు. దీని గురించి అపోజిషన్ పార్టీ వాళ్ళు సమాధానం ఇవ్వాలి. ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారు తగిన ఆధారంతో స్పందించండి. Okay, Madam Speaker, the government has already given importance to girl education, but also because of some main reasons such as poverty, safety and financial problems in their family. So these may stop them towards education. So to overcome this, we have been providing free education to our girls' schools and colleges. And also we are providing smart classrooms, libraries, digital learning by using ISP, and providing computer classes mainly in Gout education. Computer learning can also use for their further education life. The main reason for this to improve the percentage of girl education in Gout providers. Okay, thank you. Okay, Nimshi, please. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు శ్రీ అంకిత్ ఐఏఎస్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు ప్రగతి ప్రణాళికలో భాగంగా మనకి ఈరోజు 99 డేస్ ప్రోగ్రాంలో భాగంగా మహిళా వారోత్సవాలు 25వ తారీఖు నుంచి 30